పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలకు అపూర్వ స్పందన లభించింది. కడప జిల్లా రామాపురం మండలంలోని ఎర్రంగివాండ్లపల్లిలో ఉన్న ప్రసన్నలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాయచోటి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వైఎస్ఆర్ 2CP శ్రేణులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లడ్డూ అంశంపై వ్యవహరించిన తీరును తీవ్రంగా విమర్శించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. చాలా గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి మనం ఒక పక్క ఫాలో అవుతూనే ఉంటాం. ఎందుకంటే ఒక కార్యకర్తలుగా, నాయకులుగా, ఒక రాజకీయ పార్టీలో ఉండే కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫాలో అవుతూనే ఉంటాం. చాలామంది చాలా సందర్భాల్లో జరిగిన విషయాలపైన చర్చించుకునేటప్పుడు భిన్నమైన అభిప్రాయాలు కూడా వస్తాయి. అయితే సర్వత్రా ఈరోజు తిరుమల లడ్డు పైన ఒక భయంకరమైన దుష్ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రమోట్ చేసిన పాపాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూట కట్టుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అనవసరంగా ఎక్కడైనా సరే, మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాం, ఎక్కడైనా ఒక పదార్థం పైన కొంచెం ఏదైనా కల్తీ జరిగితే వాసన వస్తుంది అనేది అందరికీ తెలుసు. వందల సంవత్సరాల నుంచి గడిచిన ఈ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు కూడా ఏ భక్తుడు కూడా పోయి తిరుమలలో కూర్చొని ఈ లడ్డులో వాసన వస్తుంది అని కంప్లైంట్ చేసిన సందర్భం ఎక్కడ. అయితే ఈయన ఏమన్నా అమరావతిలో కూర్చొని ఒక కంప్లైంట్ లాక్ చేసి పాడేసినాడు. ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఒకసారి గమనించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈయనంతకి ఈయనే దాంట్లో ఈ కలిసిన లాస్ట్కు చాలా నీచమైన పదాలు కూడా వాడి ఈ కల్తీ జరిగింది అనే విషయాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళకు కొంచెం వివరించండి, ఏ రకంగా ప్రభుత్వాలు కానీ తయారైనాయంటే రాజకీయ లబ్ధి కోసం దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడు చూసిండం, మనందరికీ కూడా ఆరాధితమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా రాజకీయ లబ్ధి కోసం, అవతల పార్టీల పైన బుద్ధ జల్లేందుకోసం నీచ సంస్కృతికి దారితీస్తున్నారు. అదేనా, ముందుగా మనం కొన్ని విషయాలు గమనించుకుంటే, ప్రభుత్వం ఏర్పడినటువంటి 3-4 నెలల తర్వాత ఒక అత్యంతమైనటువంటి మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఎప్పుడు లేని విధంగా దాని పూర్తి వివరాలు కనుక్కోకుండా తిరుపతి లడ్డులో జంతుకో కలిసింది, పందుకో ఉంది అని చెప్పి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా మనలాంటి వాళ్ళకు చాలా బాధ కలిగింది. ఎక్కడైనా కూడా మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ, భారతీయులు కానీ ప్రసాదం ఇస్తే చెప్పులు వదిలేసేసి 2-3 సార్లు దండం పెట్టుకొని ప్రసాదం తీసుకునే గౌరవము, భక్తి మనకుంది. అటువంటిది మనం చేసేటువంటి ఆరోపణలు నిజమెంత అని కూడా ఆలోచన చేయకుండా మాట్లాడేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ద్వేషంతో అలిగేషన్ వేసాడు, వేసి కమిటీ వేసుకున్నాడు. ఇది ఏకపక్షంగా ఒక అవతల పార్టీ పైన బుద్ధ జరుగుతారని చెప్పే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించి దీనిపైన ఆయన చేసినటువంటి మాట పైన నిజం ఉందో లేదో పూర్తిగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ చేయండి అని చెప్పి ఆదేశించారు. ఆ సిట్ కమిటీ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ల్యాబ్లు ఉంటాయో, అత్యంత పెద్ద పేరున్నటువంటి ల్యాబ్లలో టెస్టులు చేయించారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు.